కొంచెం ధనుష్ గారిలో ఉన్నారని కమెంట్స్ థ్యాంక్ యూ. కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్ అంటారు వాటిని. ఏ కమెంట్స్ లేదు లేదు నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది ధనుష్ ఒకటి, ఇంకోటి నేను చెప్పిందా ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్పి డిలీట్ చేసింది. లేదు లేదు ఇంకోటి డ్రాగన్ సినిమా హీరో ఉన్నారా, కొత్త సినిమా రఘునాథ్ సంథింగ్ దాని హీరో పేరు, సేమ్ తనలా ఉంటున్నాను చాలా మంది అన్నారు. అవును సేమ్ ఆ హెయిర్ స్టైల్ బియర్డ్ నా ఫేస్ కట్ కూడా దూరం నుండి అంటే. ఓకే మీరు డ్రాగన్ మూవీ హీరో ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ ఎవరు? మీరే. నాకు ఉంగరా జుట్టు లేదు కదా. ఉంగరా జుట్టు అనుపమ స్ట్రైటింగ్ కూడా వేస్తుంటాయి హెయిర్ కొన్ని సినిమా. ఓకే సో నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నారు మీరు. వాళ్ళ ఫ్యాన్స్ నాకు అనుపమ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు ఈ లైన్ కి అనుపమ గారికి సంబంధం లేదు, ఆవిడ ఫ్యాన్స్ ఎవరు ఉంటే బయట కనిపిస్తుంది కొట్టద్దు, నాకు సంబంధం లేదు. సో డ్రాగన్ మూవీ హీరో లాగా ఉన్నారు నిజంగా. సో ఆ మూవీ సీక్వెల్ అని తీయబోతున్నారు త్వరలో, డైనోసార్ అట్లా డ్రాగన్ బదులు డ్రాగన్ 3 డ్రాగన్ 3 తీయబోతున్నారు. సో మీరు సో మీరు డ్రాగన్ 3 తీస్తే అందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరిని ఎవరిని పెట్టబోతున్నారు? సమంత గారు ఫేవరెట్. ఒక గన్నిస్తారా నాకు, గన్నిస్తారా? ఇంకోటి కూడా సమంత గారు, ఇంకోటి శామే. ఓహో ఓ పంచండి, ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అని మీరు చేసేసుకోండి. ఓకే సో మీరు ఫ్యూచర్ లో సినిమా తీసి అందులో ఐటమ్ సాంగ్ ఉంటుందా? ఉంటుంది 100%. ఎందుకు ఐటమ్ సాంగ్ లేకుండా చేయలేరా? ఐటమ్ సాంగ్ ఇట్స్ ఎ స్టఫ్ ఆఫ్ మూవీ ఐ థింక్ సో. ఓకే ఇప్పుడు బిచ్చగాడు మూవీలో ఐటమ్ సాంగ్ లేదు కానీ మూవీ స్టఫ్ బాగుంది. సో ఆ ప్రతి మూవీలో ఐటమ్ సాంగ్ ఉండాలంటారా? స్టోరీకి తగ్గట్టు ఐటమ్ సాంగ్ పెడతారు. మీ స్టోరీలో ఎందుకు ఉంది ఐటమ్ సాంగ్? నేను ఒక డాన్సర్ కాబట్టి ఆ డాన్స్ కి ఆ సాంగ్ కి. మీరు డాన్సర్ కాబట్టి బలవంతంగా ఐటమ్ సాంగ్ పెడతారా? లేదు స్టోరీ డిమాండ్ చేసేలాగా ఉంటేనే పెడతా, లేకపోతే నేను కూడా పెట్టాను. సో స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం? నేను హీరో కావాలని డిమాండ్ చేస్తాను. మీరు హీరో అయితే లవ్ స్టోరీ తీస్తారా, బ్రేకప్ స్టోరీ తీస్తారా, లేకపోతే మోసపోయిన స్టోరీ తీస్తారా, యాక్షన్ తీస్తారా, ఏది తీస్తారు? ఇవన్నీ కలిపి ఒక సినిమా తీస్తాను. ఓహో సినిమానా లేకపోతే ఇంకేనా షార్ట్ ఫిల్మ్ లాగా? వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, సినిమా, ఓటీటీ, యూట్యూబ్. అంటే మీరు సోషల్ మీడియాని అన్ని విధాలుగా ఎరాస్ చేయాలనుకుంటున్నారా? అన్ని విధాలుగా నేను అవైలబుల్ గా ఉండాలనుకుంటున్నాను. అవైలబుల్ గా ఉండాలనుకుంటున్నాను సోషల్ మీడియా. అంటే ఏది తెరిసా మీరు ఉండాలంటారు అందులో? ఏది తెరిసా మీరు అందులో ఉండాలంటారు? నేను వన్ ఆఫ్ ది పార్ట్ ఉండాలనుకుంటా. వన్ ఆఫ్ ది పార్ట్. పని చేయండి, మీరు ఒక 2 యాప్స్ కొనుక్కొని ప్లే స్టోర్ లో మీ జోయల్ జోష్, మీరు జోష్ వాడతారా? జోష్ యాప్, మోజ్. లేదు వాడను. సో వాడకండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రీల్స్ చేస్తారా? చేస్తాను. లిప్ సింక్ రీల్స్ అట్లా అమ్మాయిలతో చేస్తారా? ఎందుకు సింగిల్ గా చేయలేరా? సింగిల్ చేస్తా, అమ్మాయిలతో చేస్తా, మీతో ఏమైనా చేస్తా. ఇప్పుడు మాతో ఏమొద్దులేండి, ఏమైనా చేస్తుంటా. మా కెమెరామెన్లు ఉన్నారు నాకు సేఫ్టీగా. ఓకే రీల్స్ లలో సేఫ్టీ అవసరమా? లేదండి. మరి ఎందుకండి? సో మీరు ఎప్పుడన్నా జీవితంలో ఎందుకు దేవుడు నాకు ఇంత పేరు ఇచ్చాడు అనుకున్నారా? అనవసరంగా దేవుడు పేరు ఇచ్చాడు అనుకున్నారు ఎప్పుడైనా? అనుకోలేదు. ఎందుకు? దేవుడు ఇచ్చినందుకు హ్యాపీ ఫీల్ అయినా యాక్చువల్గా. ఎందుకంటే మనకంటే డౌన్ స్టేర్స్ వాళ్ళు ఉన్నారు ఇంకా. సో తక్కువ, నాకన్నా ఇంకా తక్కువ, ఇంకా డాన్స్, ఇంకా యాక్టింగ్. ఇంగ్లీష్ లోనే నాకు తెలిసి మా ఇంటర్వ్యూ మొత్తం సబ్ టైటిల్స్ పెట్టాలి కింద. డౌన్ స్టేటసా, డౌన్ స్టేర్సా? ఏంటి డౌన్ స్టేర్స్ అన్న? స్టేర్స్ అంటే మెట్లు. అదే ఇంకా కింద మెట్లు ఉన్నావు. సరే మెట్లు దిగాలంటారు. మీకు ఇంగ్లీష్ రాదు, మీకు ఇంగ్లీష్ ఎలా అర్థమవుతుంది? సో స్టేర్ నాకు అర్థం అవుతుంది, వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. కొన్ని వర్డ్స్ అనుకోకుండా వస్తున్నాయి. కొన్ని వర్డ్స్ నాకు తెలిసి మీరు ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తారా? చూస్తాను, కంప్లీట్ ఎక్కువ అవే చూస్తాను. ఓకే ఎందుకు తెలుగు మరి ఇంగ్లీష్ మూవీ తీయచ్చు కదా, మీరు తెలుగు మూవీస్ ఎందుకు తీస్తున్నారు? మీరు నన్ను పెట్టి తీయని తీస్తాను. మిమ్మల్ని పెట్టి తీయాలా? మీరు మరి తెలుగు ఇండస్ట్రీని కదా ఆదరించాలి. ఆదరిస్తున్నా కదా. మీరు చూడాల్సిన ఎక్కేసుకుని మళ్ళీ తెలుగు కదా. నేను థియేటర్ లో చూస్తాను, పైరసీ కూడా. ఫోన్ లో ఇప్పుడు పైరసీ చూడరా? చూడను అసలు. ఎందుకలా? నెట్ ఉండదా మీ దగ్గర? 5G. మరి ఎందుకు చూడరు? వైఫై. మరి సపోర్ట్ చేయను వాటికి, పైరసీకి సపోర్ట్ చేయను. ఎందుకంటే అంత మూవీ కష్టపడి తీసినప్పుడు వెళ్ళి చూడాలి. 100% చూస్తా. మీ సాంగ్స్ కూడా ఏమైనా పైరసీలో వస్తాయా? సాంగ్స్ ఎందుకు వస్తాయండి, అవి వచ్చే యూట్యూబ్ ఏమో. సో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని పైరసీలో పెడితే ఎవరైనా? మీరే పెట్టండి. ఇంకా అదే చేయాలి. సో జోయల్ స్టార్, సో మీరు దేవుని హక్కు నమ్ముతారా, మనుషులు నమ్ముతారా? దేవుడిని నమ్ముతా, దేవునితో పాటు మనుషులను కూడా నమ్ముతా. జానులిరి అక్క, నువ్వు ఇవన్నీ వదిలేసేసి నాకు మంచి బ్రదర్ గా నా వర్క్స్ అన్నిట్లో నువ్వే ఉండి దగ్గరుండి చూసుకోరా అంటే వెళ్తారా? ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు, చూసుకుంటా కూడా.
చూసుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసేయాలి అంటే కొంచెం తనతోనే ఉండాలి, తన వర్క్స్ అన్ని చూసుకోవాలి. లేదు అట్లా చెప్పరు, అట్లా అసలు చెప్పరు. అంటే ఎందుకంటే మీరు చేయరన్న వర్క్ అట్లనే కాదు, తనే చెప్పరు. ఎందుకంటే తను కూడా ఒక ఆర్టిస్టే కదా. సో తనకు తెలుసు ఎవరు అవసరం వాళ్ళని. 100% తనే అలా చెప్పడమే చెప్పరు. మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి కూర్చొని డాన్స్ చేసే స్టెప్ ఏదైనా ఉందా? ఒకసారి ఎవరైనా చూపించండి కెమెరా. కూర్చొని డాన్స్ చేసి ఇప్పుడు డాన్స్ చేయండి చూద్దాం. డాన్స్ కదా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కదా. కూర్చొని డాన్స్ చేయండి. ఓకే ఇప్పుడు చేయండి. ఇప్పుడు మీరు యాంకరింగ్ ప్రోమో, ఇప్పుడు నిజమే డాన్స్ ఇప్పుడు చేయండి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేయండి. చేస్తున్నా కదా ఆల్రెడీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ శ్రీనిధి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే నేను ఇంతసేపు డాన్స్ చేసిన. సో ఇది డాన్స్. ఎస్. సో లెగ్ మూమెంట్ కి, హ్యాండ్ మూమెంట్ కి, హెడ్ మూమెంట్ కి తేడా ఏంటి? ఒక డాన్స్ వేస్తే ఎన్ని మూమెంట్స్ కావాలి? బాడీ మూమెంట్ కావాలి ఫస్ట్. ఓకే, అంటే సచిన్ సౌండ్ డాన్స్ వేయలేదంటారా? సరే, మీరు హెడ్ తో ఒక 2 మూమెంట్స్ చేసి చూపించాలి, బాడీ ఏం కదలకుండా. తలనొప్పి అనుకుంటా, అందుకే అంత జుట్టు పెంచితే తలనొప్పి పోతుంది. సరే హెడ్ మూమెంట్ ఒకటి వేయండి. హెడ్, అది కాకుండా జిమ్నాస్టిక్ కాకుండా ఏదైనా. హెడ్తో నవ్వే మూమెంట్స్ వస్తాయి. సరే కళ్ళతో ఏదైనా డాన్స్ స్టెప్, చంద్రముఖిలా కాకుండా మంచిగా. సో చూసినట్టయితే మానసికంగా బాధపడుతున్నారు అని అర్థమైంది. యాక్టింగ్ నేర్చుకొని పూర్తిగా తను కోల్పోయారు. సో నిజంగా హార్ట్ సింబల్ ఎవరు ఇచ్చారు మీ మెడలో? నేను వేసుకుంటా. అంటే ఎవరైనా ఇస్తారు కదా. అమ్మగారు ఇచ్చారు, వేసుకున్నాను. సో వాచ్ టైం ఎంత చెప్తా ఒకసారి. నాకు తెలిసి వాచ్ గిఫ్ట్ ఇచ్చింది మీ గర్ల్ ఫ్రెండే కదా? కాదు, జానక్క గిఫ్ట్ ఇచ్చారు. నిజంగానా? ప్రామిస్. మరి ఇప్పుడు చెప్పలేదే? అడగలేదే. ఓహో అడగా. సరే అది ఎవరు ఇచ్చారు? అక్క. జానక్కనా? లేదు, ఇది మా అక్క. మరి ఇది జానక్క. ఓకే, అది మైక్ మాది, మా ఛానల్ మైక్ మీది. ఇది డాడీ. ఓకే, షర్ట్ ఫ్రెండ్. ఇది కూడా ఫ్రెండ్. మరి మీదేముంది మీ దగ్గర? అన్ని వేరే వాళ్ళు ఇవన్నీ గిఫ్టెడ్. అన్ని గిఫ్ట్స్ ఎక్కువ వస్తుంటాయి మీకు? అన్ని అనేది వస్తాయి. మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా జాను అక్కకి? ఇచ్చాను. ఏం గిఫ్ట్ ఇచ్చారు? హాఫ్ సారీ, అలా అంటే జ్యువెలరీ, లైక్ షూట్ కి సంబంధించి. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా గిఫ్ట్? చాక్లెట్స్. మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు. సరే మీ కాబోయే భార్యకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? నేను ఎక్కువ మాట్లాడుకో. ఓహో, మౌనమే మీ సమాధానమా? లేదు, దూరంగా ఉంటారు. అంటే దూరం కాదు, ఎక్కువ ఫ్యామిలీకి సంబంధించి అకేషన్స్ తప్ప మిగతా టైంలో. ఇంకా అలాగే చూసుకుంటే మనం ఈ రోజుల్లో, ఈ మధ్య కాలంలో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా చంపేస్తున్నారు అమ్మాయిలు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా చంపేస్తున్నారు. సో మీరు త్వరలో ఏమైనా మేఘాలయ వెళ్ళబోతున్నారా? డ్రమ్ ఇట్లాంటివి ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయా? అంటే అసలు దీనికి సంబంధం. భయపడుతున్నారా ఏమైనా ఇట్లాంటి వాటికి? భయపడుతున్నా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ భయపడుతున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నిజంగా అంటే నేను చాలా పర్సనల్గా ఫీల్ అయింది ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగింది. ఏదంటే ఒక 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీలో ఒక లేడీ వెళ్ళిపోయి తన 10th క్లాస్ బాయ్ ఫ్రెండ్ గుర్తు చేసుకొని తన పిల్లల్ని చంపేసి వెళ్ళిపోయింది. 3 పిల్లలు గెట్ టుగెదర్ గడవడం వల్ల మళ్ళీ రాప పెరిగి తన 10th క్లాస్ ఫ్రెండ్తో మళ్ళీ 3 పిల్లల్ని చంపేసి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ డే రోజు న్యూస్ ఎలా వచ్చిందంటే 3 పిల్లలు అంటే మందు పెట్టి చంపి తను కూడా ఇలా చేసిందంటే ఎంత బాధ వచ్చింది అన్నట్టు వచ్చింది. సెకండ్ డే కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్ పెట్టుకొని మళ్ళీ పాత పరిచయాలు పెరిగి పిల్లల్ని చంపేసి వెళ్ళిపోయింది. అంటే అది చూసి ఏంది ఇట్లా కన్న పిల్లలు కదా, తన కడుపులో పుట్టిరు కదా, 3 పిల్లలు ఎట్లా చంపింది, అసలు ఏం మనిషిరా అది అని అనిపించింది నాకు. అట్లా చూసినప్పుడు భయం ఇస్తుంది. అంటే రియల్గా అంటే మన అక్క చెల్లి అనుకున్నది కూడా సడన్గా ఏమన్నా అయిద్దా అన్న భయం. భయపడుతున్నారు అయితే, అమ్మాయిని చూసి భయపడుతున్నారు ప్రెసెంట్. కొన్ని సిచ్యువేషన్ చూసి భయపడదు, అమ్మాయిలని కాదు, కొన్ని సిచ్యువేషన్ చూస్తే 100% భయం అయింది. సరే, మీరు షూటింగ్ అంతా అయిపోయి నడి రోడ్డు మీద ఉంటారుగా, మిట్టా రాత్రి 2ంటికి వెళ్తున్నారు రోడ్డు మీద, ఎవరైనా అమ్మాయి ఉంటారు కనిపిస్తే లిఫ్ట్ ఇస్తారా? నాకు ఎందుకని వెళ్ళిపోతారా? ఇస్తా, అడుగుతే ఇస్తా లిఫ్ట్. కానీ ఆ అమ్మాయి బండి మీద వెళ్తుంది ఆల్రెడీ. ఇదే చెత్త క్వశ్చన్. సో అంటే అమ్మాయి వెళ్తుంది,
ఆ అమ్మాయి వెళ్తుంది, మీరు కూడా వెళ్తున్నారు, ఆ, లిఫ్ట్ ఇస్తారా అంటే ఎవరికైనా ఇస్తారు లిఫ్ట్, ఆ అమ్మాయికనే కదా లిఫ్ట్ ఇస్తారా అని నేను అడుగుతున్నా. నేను ఇస్తానని చెప్పాను నేను actually. క్వశ్చన్ ఏంటి, మిట్ట మధ్యాహ్నం లాగా సరే అర్ధరాత్రి 2ంటికి మీరు వెళ్తున్నారు, ఒక అమ్మాయి కూడా వెళ్తుంది, మీరు లిఫ్ట్ ఇస్తారా అని అంటే మీరు ఆ టైంలో ఎవరైనా అడిగితే లిఫ్ట్ ఇస్తారా అని అడిగా. ఇస్తానని అమ్మాయి బండి మీద చెప్పాను. అమ్మాయి వెళ్తుంది ఆల్రెడీ. నేను ఇస్తా అని చెప్పాను, అమ్మాయి అడిగినిస్తా, అబ్బాయి అడిగినిస్తా, మీరు అడిగినిస్తా. ఓకే, ఒక ముసలాం ఉంది, అప్పుడు ఇస్తారా? ఇస్తా ముసలా అంకుల్ ఉన్నాడు, ఇస్తా అండి. ఒక అబ్బాయి ఉన్నాడు, మీ ఏజ్ అబ్బాయి ఉమ్. ఫుల్ తాగున్నాడు, అప్పుడు ఇస్తారా? వానికి బుద్ధి చెప్పి మరి ఇస్తా. ఎందుకు బుద్ధి చెప్పకుండా ఎక్కించుకోరా? వాడు తాగి ఎంత రోడ్ల మీద పడతా అని ఫ్యామిలీ ఏం కావాలి, అంత తాగేదే రోడ్డు మీద పడ్డాను కదా. తాగి ఇంట్లో వండేటోళ్ళు కూడా ఉంటారు, కానీ తాగి రోడ్ల మీద పడతాను చూస్తే చాలా కోపం వస్తుంది నాకు. అంటే రోడ్డు కూడా యూజ్ చేసుకోవాలి కదా ఏదో విధంగా మరి. సో ఇస్తారు. సో నిజంగా మీ జాలి గుండె దయ నాకు అర్థమైంది. సరే ఇంకొక హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.